ఐబొమ్మ రవికి పోలీసు ఉద్యోగం అన్న వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. విచారణలో అతనికి టెక్నాలజీ మీదున్న పట్టును చూసి పోలీసులకు దిమ్మ తిరిగింది. దీంతో కొత్త సినిమాలకు క్షణాల్లో పైరసీ చేస్తూ సినిమా పరిశ్రమతో పాటు పోలీసులకు చుక్కలు చూపించి రవికి పోలీసులే క్రేజీ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. అతడి తెలివితేటలను వాడుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అతన్ని పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఆఫర్ చేసినట్లు చర్చ నడుస్తోంది. విచారణ సమయంలో రవికి ఉన్నతాధికారులు పోలీసు శాఖలోకి రావాలని కోరినట్లు సమాచారం. అయితే అందుకు ఐబొమ్మ రవి మాత్రం మొహమాటం లేకుండా నో అని చెప్పాడని సమాచారం. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని చెప్పాడట. ఇక విచారణలో ఐబొమ్మ రవి నుంచి అన్ని విషయాలను రాబట్టే ప్రయత్నాలు పోలీసులు చేశారు. ఉద్యోగం చేయాలని లేనప్పుడు నీ బొమ్మ క్లోజ్ అయింది, తర్వాత ఏంటి అని పోలీసులు ప్రశ్నించారు. దీనికి ఏ మాత్రం ఆలోచించకుండా కరీబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పాడట రవి. అలా డబ్బు సంపాదిస్తానని, దాని ద్వారా ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా రెస్టారెంట్లు పెడతానని రవి వెల్లడించినట్లు తెలిసింది. ఇక రెస్టారెంట్కు ఏం పేరు పెడతావని పోలీసులు ప్రశ్నించగా ఐబొమ్మ అని మళ్ళీ పెద్ద ఝలక్ ఇచ్చాడట రవి.